ఎలా ఉన్నారు? ఈరోజు మీకు నేను దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఈ దొండకాయ ఫ్రై రసం, సాంబార్, పప్పులోకి సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేకాకుండా చాలా ఈజీగా ఈ దొండకాయ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా నేను ఒక 1/2 కేజీ దొండకాయలు తీసుకున్నానండి. ఇవే కాదండి, నేను ఆల్రెడీ దొండకాయల్ని కట్ చేసి ముక్కలుగా చేసుకున్నాను. ఇలా లేతగా పచ్చిగా ఉన్న దొండకాయలు తీసుకుని వాటిని నీట్గా వాటర్లో వేసుకుని శుభ్రంగా కడిగేసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ దొండకాయ ఫ్రైకి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే దొండకాయ చాలా త్వరగా ఫ్రై అవుతుంది. అలాగే మనకి తక్కువ ఆయిల్తో కూడా ఈ ఫ్రైని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోకి ఆయిల్ యాడ్ చేసుకోండి. ఈ దొండకాయ ఫ్రైలోను కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు దీనిలోకి పోపుల్ని యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకుని యాడ్ చేసుకుని వీటిని ఫ్రై అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉల్లిపాయలు మాడకుండా, ఉల్లిపాయలు కాస్త వేగితే సరిపోతుంది. దొండకాయ ఫ్రై అయినప్పుడు ఉల్లిపాయలు కూడా మళ్ళీ వేగుతాయి కాబట్టి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్నాం కదా దొండకాయ ముక్కల్ని, ఆ దొండకాయ ముక్కల్ని ఈ ఉల్లిపాయ ముక్కల్లో యాడ్ చేసేసుకోవాలండి. మీకు ఇలా కట్ చేయడం ఇబ్బంది అనుకుంటే కాస్త పొడవుగా చీరుకుల్లా అయినా చీరుకుని కట్ చేసుకుని ఫ్రై చేసుకోవచ్చండి. వీటిని అటు ఇటు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. దొండకాయలు బాగా వేగితేనే దొండకాయ కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీనిలోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ మొత్తం కలిసే వరకు బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుని దొండకాయలు బాగా మగ్గనివ్వాలండి. మధ్య మధ్యలో ఒకసారి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవడం వల్ల దొండకాయ ముక్కలు బాగా వేగుతాయండి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే కనుక దొండకాయలు పైన మాడిపోయి ముక్కలు అనేవి సరిగ్గా వేగవండి. ఇలా మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. దొండకాయ ముక్కలు చూడండి ఇలా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా నాన్ స్టిక్ ప్యాన్లో ఫ్రై చేసుకోవడం వల్ల ఇది మాడిపోకుండా చాలా ఈజీగా ఈ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా పసుపు, కొద్దిగా కారాన్ని యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని, అలాగే కొద్దిగా మసాలా పొడిని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. కారం ఎక్కువ అవసరం లేదండి, ఆల్రెడీ మనం ఎండుమిర్చి యాడ్ చేసాం కాబట్టి కారం తక్కువగా యాడ్ చేసుకుంటేనే ఈ దొండకాయ ఫ్రై అనేది చాలా బాగుంటుందండి. ఒక 5 మినిట్స్ ఇలా ఫ్రై చేసేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ ఈజీగా దొండకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా. ఇలా ప్రిపేర్ చేసుకుని రసం పెట్టుకునైనా సరే తినేయచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.